समन्देवि स्कन्दद्विपवदन पीतं स्तनयुगं तवेदं न खेदं हरतु सततं प्रस्नुतमुखं यदा लोक्याशङ्का कुलितहृदयो हासजनकः स्वकुम्भौ हेरम्बः परिमृशति हस्तेन झटिति. ఇక్కడ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క స్తనద్వయాన్ని వర్ణిస్తున్నారు. ఇంతకు ముందర ఉన్నటువంటి 41 శ్లోకాల వరకు అమ్మవారి యొక్క స్థూల సూక్ష్మ రూపాల గురించి తెలుసుకుంటూ అమ్మవారి యొక్క విరాట్ రూపాన్ని తెలుసుకుందాం. ఎప్పుడైతే అమ్మవారి యొక్క విరాట్ రూపం మీద మనకి ఒక అద్భుతమైన భావన కలిగి ఉంటామో అప్పుడు ఈ స్తనద్వయ వర్ణన గురించి, అమ్మవారి యొక్క శరీర భాగముల వర్ణన గురించి కూడా మనకు అద్భుతంగా అర్థమవుతుంది. అమ్మవారి యొక్క స్తనద్వయాన్ని వర్ణిస్తూ సూర్యచంద్రులని అమ్మవారి శరీరంలో కొన్ని భాగాలుగా చెప్పారు ముందర. అందులో మొదటిది అమ్మవారి యొక్క నేత్రములుగా సూర్యచంద్రుల్ని చూసాం. అంటే సమస్తము ప్రపంచంలో జరిగేటువంటి సమస్త కర్మలకి సూర్యచంద్రులు సాక్షి. ఎవరెవరు ఏ పని చేసినా మనం చెప్పలేదు, మనం చూడలేదు అని అనుకోవచ్చు, కానీ సూర్యుడు చంద్రుడు ఇద్దరు సాక్షులే. ఆ విధంగా సమస్త కర్మలకి సూర్యచంద్రులు సాక్షి. అదేవిధంగా అమ్మవారి యొక్క కర్ణములుగా సూర్యచంద్రుని చెప్తారు. అంటే ఎక్కడెక్కడ జరిగిన విషయాలని అమ్మవారి యొక్క చెవులకు తెలియజేస్తూ చెవుల యొక్క కుండలములుగా ఉన్నారు సూర్యచంద్రులు అని ఇంతకు ముందర విన్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క స్తనద్వయంగా కూడా సూర్యచంద్రుల గురించి మనం ముందర శ్లోకాల్లో తెలుసుకుందాం. అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఈ ప్రపంచానికి కావలసినటువంటి సమస్త శక్తిని ఇస్తారు. సూర్యశక్తి ద్వారా ఈ ప్రపంచం ముందరికి నడిచేటువంటి, అంటే మొక్కలు వృక్షాలు సూర్య సరశ్మి ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుని వాటి నుంచి ఆక్సిజన్ని విడుదల చేయడము, ఆ విధంగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం, ఈ విషయాలు మనం సైంటిఫిక్గా తెలుసుకుందాం. అలాంటి శక్తి కలిగినటువంటి సూర్యుడు, అదేవిధంగా సమస్తమైన పంటలు పండించేటువంటి శక్తి చంద్రునికి ఉంది. ఈ విధంగా సూర్యచంద్రులు అమ్మవారి యొక్క స్తనద్వయంగా ఈ ప్రపంచానికి శక్తిని పోషణని ఇస్తున్నాయనేటువంటి అద్భుతమైన భావనని ఇక్కడ మనం గ్రహిస్తూ, ఇంకా శంకర భగవత్పాదుల వారి యొక్క భావన చూసినట్లయితే సమందేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం. ఇక్కడ స్కందుడు అంటే కుమారస్వామి, ద్విపవదనుడు అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతి. కుమారస్వామి గణపతి ఇద్దరూ కూడా అమ్మవారి యొక్క బిడ్డలు. వారిద్దరూ ఒకేసారి అమ్మ వద్ద పాలు త్రాగుతున్నారు. పార్వతి లోకజనని, అమ్మను ఉపవాసించే వారందరూ కూడా అమ్మ యొక్క శిశువులే. వాళ్ళందరూ కూడా అమ్మను దేవమాతగా భావిస్తారు. అమ్మ దగ్గర అంతా నిత్య శిశువులే కదా. ఇంకా తవేదం నఖేదం హరతు సతతం ప్రస్తుత ముఖం. అమ్మ చనుగవ ఎల్లప్పుడూ కూడా పాలను స్రవిస్తూ ఉంటుందిట. బిడ్డలపై ఉండే వాత్సల్యంతో తల్లి పాలను స్రవించడం సహజ లక్షణం. ఏ విధంగా అయితే గోవు దూడపై ప్రేమతో పాలను తనంతట తానే చేపుతుందో, అలాగే అమ్మ కూడా ఉపాసక శిశువులకు తన పాలను అందిస్తుంది. ఇక్కడ జ్ఞానక్షీరము అనే అర్థం మనం తెలుసుకున్నట్లయితే అద్భుతమైన భావన కలుగుతుంది. ఆ విధంగా నిత్యము పాలను స్రవించే అమ్మ స్తనద్వంద్వం మా దుఃఖాన్ని పోగొట్టుగాక అని శంకర్లు ప్రార్థిస్తున్నారు. ఇంకా యథాలోక్యాశంకాకులిత హృదయోహాసజనక. ఇక్కడ కొంచెం హాస్యంగా అనిపించే విషయం ఏంటంటే, గణపతి అమ్మ దగ్గర పాలు తాగుతూ అమ్మ కుంభముల వంటి పాలిండ్లను చూశాడు. ఆ స్తనములు ఏనుగు కుంభాల వలె ఉన్నాయట. పార్వతీదేవి యొక్క కుచుకుంభాలకి పోలిక చెప్పాలంటే కేవలము ఏనుగు యొక్క కుంభములతోనే పోలిక చెప్పాలి. అమ్మ యొక్క కుచములు ఏనుగు కుంభాల వలె ఉండడం చూసిన వినాయకుడికి ఒక భ్రాంతి కలిగి అవి తన తలపై ఉన్న కుంభాలే అనుకున్నట్ట. అమ్మ తన శిరస్సుపై ఉండే కుంభములను అపహరించిందేమో అని కూడా గణపతి సందేహించాట. గణపతి వెంటనే తన తలపై కుంభములు ఉన్నాయా లేదా అని తొండంతో తన తల తడివి చూసుకున్నట్ట. అది గమనించి పార్వతీ పరమేశ్వరులు అమాయకుడైనటువంటి గణపతి యొక్క చేష్టకి నవ్వు కలిగింది అని చెప్తారు. ఇంకా స్వకుంభౌ హేరంబ పరిమృశతి హస్తేన చటతి. ఎప్పుడైతే గణపతి అమ్మ యొక్క స్తనద్వంద్వాన్ని చూసి తన యొక్క శిరస్సుపై ఉండే కుంభములేని భ్రాంతిపడి తన తలపై కుంభాలు ఉన్నాయా అని తడిమి చూసుకున్నప్పుడు గణపతి సందేహాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు నవ్వుకున్నారు. మొత్తంపై ఈ శ్లోకంలో పార్వతీదేవి యొక్క స్తనద్వయాన్ని వర్ణిస్తూ
ఏనుగు కుంభస్థలముల వలె ఉన్నాయని, వాటిని కుమారస్వామి గణపతి ఇద్దరూ ఒకేసారి త్రాగుతున్నారని తెలుస్తుంది. అయితే గణపతి కుమారస్వామి అంటే వాళ్ళిద్దరూ కూడా, కుమారుడు అంటే చిన్నవాడు, బాలగణపతి బాలసుబ్రహ్మణ్యము అని చెప్తారు. అంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరము బాలురే. ఇటువంటి బాలురికి మనము కూడా నిరంతరము అమ్మ యొక్క జ్ఞానక్షీరము అనేటువంటి క్షీరాన్ని తాగాలి అని కోరుకుంటూ, అమ్మ యొక్క స్తనద్వంద్వం మన యొక్క దుఃఖాలను పోగొట్టి సుఖ సంతోషాలను కలిగించాలని శంకర్లు ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకాన్ని రాత్రివేళ ప్రయాణం చేసేటప్పుడు కనుక చదివినట్లయితేట ఎటువంటి అవరోధాలు భయహేతువులు ఉండవు అని తెలియజేస్తూ, అమ్మవారికి పాదములకు నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమః.